సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు ఇప్పుడు. సంవత్సరాలు షూటింగ్ చేస్తూ 2-3 ఏళ్లకో సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం అలా కాదు. ఈసారి డబుల్ ఫీస్ట్ గ్యారంటీ అంటూ 2 సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరోలు ఎవరు? నెక్స్ట్ ఇయర్ మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇలా కొంతమంది హీరోలు అసలు ఒక సినిమా కూడా రిలీజ్ చేసే పరిస్థితులు లేరు. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు మాత్రం ఒకటి కాదు 2 సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో ఆల్రెడీ జనవరి రిలీజ్ అనౌన్స్ చేసిన రాజాసాబ్ ఒకటి. మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 9న సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ సినిమాతో నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ బోణి కొడుతున్నారు ప్రభాస్. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న 2 సినిమాల్లో ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుంటే మరొకటి మాత్రం సమ్మర్ టైంలో షెడ్యూల్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభాస్, అను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ సినిమా షూటింగ్ సూపర్ స్పీడ్ గా జరుగుతోంది. సగానికి పైగా కంప్లీట్ అయిన ఈ సినిమా కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిగతా షూట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇలా నెక్స్ట్ ఇయర్ ఒకటి కాదు 2 సినిమాలతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు ప్రభాస్. సూపర్ స్పీడ్ మీదున్న మెగాస్టార్ కూడా నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఇప్పటికే వరుసగా సినిమాల్ని లైన్ లో పెట్టి జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్న చిరంజీవి ఒక సినిమాని సంక్రాంతి రేసులో దింపుతున్నారు. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ తో జనవరి నుంచి సందడి స్టార్ట్ చేయబోతున్నారు. మన శంకర వరప్రసాద్ తో పాటు నెక్స్ట్ ఇయర్ మరో సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. అసలు ఈ సంవత్సరం సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సిన విశ్వంభరణి ఈ సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇంకా సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్, సాంగ్స్ కంప్లీట్ కాకపోవడంతో సినిమాని ఏకంగా నెక్స్ట్ సమ్మర్ కి వాయిదా వేశారు. బెస్ట్ రిజల్ట్ కోసమే సినిమాని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశామని, ఈసారి రిలీజ్ గ్యారంటీ అని చిరంజీవి చెప్పడంతో ఈసారి సమ్మర్ కి విశ్వంభర రిలీజ్ గ్యారంటీగా కనిపిస్తోంది. ఇలా 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్నారు చిరంజీవి.